పరిశుద్ధమైన ఘనమైన జీవము గల నామంలో నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆకాశ మహాకాశములు పట్టుజాలని దేవుడువు, నిన్న నేడు ఒకటి రీతిగా ఉండి మారని మాట తప్పుని దేవా, మా పితరులైన అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. నీ దయను బట్టి, నీ కనికరాన్ని బట్టి ఈ దినం సమయం ప్రేమించి ఇంతవరకు నీ సురక్షితమైన రెక్కల కింద భద్రపరుచుకొని మా కాలగతుల్ని వశముందుంచుకొని సజీవులుగా ఉంచి సజీవుడైన దేవుని సన్నిధిలో సాయంకాల సమయంలో ఈ దినం బైబిల్ స్టడీ కొరకై చేరి రావడానికి మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రములు. భూమి మీద యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించిన దేవుడు, నా కొరకు మా కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిందేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నమ్మదగిన దేవుడుగా, ప్రార్థన ఆలకించే దేవుడుగా, జవాబిచ్చే దేవుడుగా ఉన్నారు. మా ప్రార్థన ఆలకించినారు, మా పాపం దోషం క్షమించినారు, నీ సొత్తుగా నీ స్వకీయ సాంపద్యంగా చేసుకున్నారు. అందును బట్టి నీ స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నానయ్యా. సమయంలో మరి కూడికి ఆరంభిస్తూ ఉన్నాం. కూడికి ఆరంభం ముగింపు మీరే నాయకుడు అధికారం నడిపించండి. సంపూర్ణంగా నీ అధికారం కిందకు వస్తున్నాం, నీ సహాయాన్ని కోరుకుంటున్నాం. నీ అధికారం కిందకు వస్తున్నాం, నీ రక్త ప్రోషిందుకు వస్తున్నాం. నేను సహాయం చేయండి. మా చుట్టూ మందిరం చుట్టూ నీ ప్రశస్తమైన రక్తాన్ని ప్రోక్షించు పరిశుద్ధాత్మగ్ని ప్రాకారించము. చీకటి శాతం అంధకార శక్తులు వేస్తున్నాములో బంధించి వేస్తున్నాం. పరలోకం మీరు కూడా బంధించి వేసి పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి. నీ ఆత్మ సంచారం మా మధ్యలో ఉంచండి. పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా మహిమ పొందండి. మాకు కావలసిన నీ వాక్యమును, నీ మాటలను సంపూర్ణంగా మాకు విడుదల చేయండి. మాతో స్పష్టంగా మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు, వినే దేవుడు, చూస్తున్న దేవుడు కనుక మా అక్కర ఎరిగిన దేవుడు, మా అక్కర కొలిది మీరు మాట్లాడండి. మీ నామానికే మహిమ తెచ్చుకున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల దేవ, కృపగల మా తండ్రి, సింహాసనాసనుడు, ఆశ్చర్యకరుడా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. జ్ఞాపకం చేసుకోండి. అట్లా బ్రహ్మ సహవాసం అంతట్లో, సార్వత్రిక సంఘం అంతట్లో జరిగే ఈ దిన కూడికను మీ నామాన్ని మహిమకరంగా ప్రతి స్థలం ముందు జరిగించండి. గొప్ప దేవుడు మహిమ పొందండి. నూతన దృష్టిలో కూడా మహిమ పొందండి. చేరువచ్చిన మా పిల్లలను బట్టి స్తుతిస్తున్నాం. ఇంకా రావాల్సిన వారిని, వస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని సకాలంలో నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామను స్తుతించి ప్రార్థించి దినంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
488 పాట సంఖ్య 482. సియోను గీతం నుండి కొత్త పాటల పుస్తకంలో 488 482. చదువుడనా? సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమేలో శ్రమలు. పొందవలే నీ లోకమునందు కొంతకాలమేలో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ దారలో. నిత్య నివాసములే నీలలోన నేత్రాలు కానను పైనలు కూడి. నిత్య నివాసములే నీలలోన కానను నేత్రాలు కానను పైనలు కూడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. మారాను పోలిన చేదైన స్థలముల వారవలసి యున్నానిమి. మారాను పోలిన చేదైన స్థలముల వారవలసి యున్నానిమి. నిరాక్షకుండగు యేసే నడుపును మారాలి తనదు పాటనము. నిరాక్షకుండగు యేసే నడుపును మారాలి తనదు పాటనము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తు ఆచలనాన్ని విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆచలనాన్ని
మార్చి రంగుగా యేసుని వెంబడించి పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లునే పాడైన కోరహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లునే సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చుడెసు ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చుడెసు సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను గీతము సంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆరు 612 599 పాట సంఖ్య 612 కొత్త పాటల పుస్తకంలో, పాత పాటల పుస్తకంలో 599. విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని నిత్య జీవము చేపట్టి సత్యవేదము చేబుని పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో పవిత్ర హృదయములతో పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా నీతిని భక్తిని గోరి నిజమైన విశ్వాసులుగా ఓర్పు
సంపూర్ణ ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో ఓర్పును ప్రేమను కలిగి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు ఆకాశమున నుండి కలిగిన దర్శనమునకు అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో అవిధేయత చూపకను పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని క్రీస్తు మనసు కలిగి సాక్రియలను జరిగించి క్రీస్తు మనసు కలిగి సాక్రియలను జరిగించి యోధులుగా నిలుచోండి పోరాడుడి విజయముతో యోధులుగా నిలుచోండి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని దీన మనసు కలిగి ప్రియులారాలో బడియో దీన మనసు కలిగి ప్రియులారాలో బడియో మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో మహిమా కిరీటముకై పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని ఆత్మల రక్షణ కొరకై అర్పించుడి జీవితము ఆత్మల రక్షణ
అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో అంతము వరకు నిలచి పోరాడుడి విజయముతో విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని యేసుని జీవము కలిగి ఇలాలో శ్రమలో చూస్తూ యేసుని జీవము కలిగి ఇలాలో శ్రమలో చూస్తూ విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విజయోత్సాహము తోడా హల్లెలూయా పాడెదము విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని విశ్వాస సహితముగను ప్రకటించుడి యేసుని. బైబిల్ ఎత్తి బైబిల్ పళ్ళు వాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం పేజీ నంబర్ 753 పాత నిబంధన గ్రంథం 25వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యమును తినివేసిన సంవత్సరంలో పంటను మీకు మరలా నెత్తును. ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, యేసుక్రీస్తు ప్రభు నామంలో నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశం పట్టుచాలని దేవుడు, పాటల ద్వారా మహిమ పొందిన దేవుడు నీకు స్తోత్రములు. సమయంలో సార్వత్రిక సంఘ వాగ్దానం ఆఖరి భాగం, నా మహా సైన్యమును తినివేసిన పంటను మీకు మరలా అనితును, మీరు కడపార తిని తృప్తి పొంది సంతోషించినట్లు, మీ దేవుడైన యెహోవా నామమును బట్టి స్తుతించినట్లు మీకు మరలా ఇస్తున్నానని మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి కూడా స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని చేతబట్టుకొని బైబిల్ స్టడీలో మేము కొంత ముందుకెళ్ళడానికి ప్రభువా నీ ఆత్మ నడిపింపు, నీ ఆత్మ సహాయము, నీ ఆత్మ అభిషేకము ఈ దీన దాసునికి అనుగ్రహించండి. కావలసిన లేఖన భాగాలు, నీ వాక్ శక్తి, వాక్కు స్వాతంత్రము దయచేయండి. మీ నామానికే మహిమ తెచ్చుకోండి. మానవుని మంటివాని గనుక మరొకసారి కలువరి శిలువలో కార్చిన మూలమైన రక్త ప్రోషిందుకు వస్తున్నానయ్యా. ప్రాణమును, ఆత్మ, దేహం, నోరు, నాలుగును సంపూర్ణంగా కడిగి శుద్ధి చేయండి, పవిత్రపరచండి. నోటికి బూరగా మీరు వాడుకోండి. ఆ స్థలమందు యేసు తప్ప ఎవరు కనబడలేదు. ఈ స్థలంలో మీ స్వరం వినబడాలని, మీ మహిమను మేము చూడాలని, మీ ఆత్మ తాకుడు, మీ ఆత్మ సంచారం మా మధ్యలో సంచరించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే మేము కడుపారా తిని తృప్తి పొందినట్లు ఆత్మీయ జీవితంలో కావలసిన ఆహారము చేత మేము తృప్తిపరచబడినట్లు, నీ వాక్యం అనే మన్నా చేత మేము తృప్తిపరచబడినట్లు, నీ నామమును బట్టి నేను స్తుతించినట్లు, నీ వాక్యాన్ని బట్టి మేము ఆదరించబడడానికి, బలపరచబడడానికి, ధైర్యపరచబడడానికి, కోల్పోయిన దాన్ని తిరిగి ఇస్తాడనే ఒక నిరీక్షణ కలిగి ముందుకు ఈ యాత్రను కొనసాగించడానికి, విశ్వాసంతో పోరాడడానికి దేవా పాట కూడా పాడుతూ వచ్చాం. నీ మనస్సు కలిగి, దీన మనస్సు కలిగి, నీ వలె మేము జీవించి నిన్ను మహింపరచడానికి మాకు సహాయం చేయండి. మాతో మాట్లాడండి, మనం బలపరచండి. గొప్ప దేవుడు, మహిమగల దేవుడు, మహారాజు కనుక సంపూర్ణంగా నీ వైపు చూస్తున్నాం. ప్రభువా నీ గుప్పులు విప్పండి, నీ కరుణాపీఠం నుండి నీ పరలోక మన్నాని ఇక్కడ సమృద్ధిగా కుమ్మరించి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకున్నామని వేడుకుంటూ సంపూర్ణంగా నీ దయకు అప్పగించుకొని నీ వైపు చూస్తూ యేసు ప్రభువును అనుస్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. చదువుకున్నటువంటి లేఖన భాగం మనం కొంత భాగాన్ని పోయిన వారం చూస్తూ వచ్చాం. కాబట్టి ఈ యొక్క మొదటి అధ్యాయంలో చూసినట్లయితే మొదటి అధ్యాయం 3వ వచనంలో, ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయడి, వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. ఏంటంటే గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసురు పురుగులు తినివేసి ఉన్నవి, పసురు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. కాబట్టి మీరు మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి, ద్రాక్షారస పానములు చేయువార్లారా రోదనము చేయుడి. క్రొత్త ద్రాక్షారసం మీ నోటికి రాకుండా నాశనమైపోయింది. కాబట్టి కారణం ఏంటంటే ఇక్కడ దేవుని యొక్క ఈ సైన్యం, మహా సైన్యం అంటే శత్రు సైన్యం. చూడండి, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. ఆలోకించుడి, నేనే 8వ వచనం, ఎఫ్రాయిము బొమ్మలతో నాకిక నిమిత్తమేమి, నేనే ఆలోకించుచున్నాను, నేనే ఎఫ్రాయిమును గురించి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వలనే నీకు ఫలము కలుగును. జ్ఞానులు ఈ సంగతులు వివేచింపరు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలైనగా
యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు. కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిల్లుదురు. కాబట్టి ఎందుకు ద్రాక్షరసం పోయింది, ఎందుకు మిడతలు వచ్చి తిన్నాయి, ఎందుకు చీడు పురుగులు తిన్నాయి, ఒకటి తిని విడిసిన దాన్ని ఇంకోటి తిని ఎట్లా చేసినాయంటే ఒక మొద్దులాగా తయారైపోయింది. చిగురు అనేది లేకుండా ఒక సైన్యం బబులోను దేశం వచ్చి ఇశ్రాయేలు మీద దాడి చేస్తే దోసుకొని మళ్ళా మిగిలిన దానికి అష్షూరు రాజు వస్తే అట్లా చుట్టూ దేశంలో వాళ్ళు సిరియా దేశం ఇట్లా ఇశ్రాయేల్ దేశాన్ని మొత్తం ఏం చేసినారు, ఒక మొద్దులాగా చేసినారు. కారణం ఏంటంటే తిరుగుబాటును బట్టి ఆ విధంగా చేయబడతా వచ్చింది. కాబట్టి వారి యొక్క అవిధేయతను బట్టి ఏం చేస్తున్నారంటే వాళ్ళు బొమ్మలతో మాట్లాడుతూ ఉన్నారు, బొమ్మలను అనుసరిస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చదివినాం 8వ వచనంలో. కాబట్టి దేవునికి ఎంత తిరుగుబాటు అంటే బొమ్మలతో నీకు బొమ్మలతో ఇంకా నీకు పని లేదు, నేను మాట్లాడతాను, నేను ఏమిస్తానన్నాడు, నేను చిగురు పెట్టు సరళ వృక్షం వంటి వాడను, నేనే నీకు ఫలాలు ఇచ్చేది, నేనే నిన్ను చిగురింపజేసేవాను, నేనే నిన్ను తిరిగి బాగు చేసేవాను. ఎఫ్రాయిము నువ్వు ఇంకా బొమ్మలతో నీకు పని లేదు. కాబట్టి ఎందుకు ఎఫ్రాయిముతో ఎంతగా చెప్తానా అంటే చూడండి 12వ అధ్యాయం 1వ వచనం. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు, మానక దినమెల్లా అబద్ధములాడుచు బలాత్కారం చేయుచున్నాడు. జనులు అశ్షూరీయులతో సంధి చేయుదురు, ఐగుప్తునకు తైలము పంపించెదరు. యూదా వారి మీద యెహోవాకు వాద్యము పుట్టెను, యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును, వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయును. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిం పట్టుకొనెను. చాలమ్మ. కాబట్టి ఇక్కడ ఎఫ్రాయిమును ఏం చెప్తానంటే ఎఫ్రాయిం గురించి, ఎఫ్రాయిం చేసేదాన్ని బట్టి దేవునికి ఏం పుట్టిందంట, వాద్యం పుట్టిందంట. వాద్యం అంటే కోపం పుట్టింది. ఎవరి మీద కోపం పుట్టింది? ఎఫ్రాయిం మీద, దేవుని ప్రజలైన ఇశ్రాయేల్ మీద. ఎందుకంటే వారి యొక్క దేవుని విషయంలో అబద్ధములు ఆడుచున్నారని, తర్వాత ఐగుప్తుతో సంధి చేసుకుంటున్నారని, అశ్షూరీయులతో సంధి చేసుకుంటున్నారు, ఐగుప్తునకు తైలం పంపించేదారు. అంటే ఇహ సంబంధమైన మనుషులతో లేదా దేవుని ప్రజలతో కాకుండా లోక సంబంధులైన దేవుని ఎరగనటువంటి వారితో వారు సంబంధం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇటు జీవితం ద్వారా వారి ఈ విధంగా కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి అలాంటి దినాల్లో ఏవేలుకు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా తినివేసిన ఈ ఇశ్రాయేల్ దేశం నేను మళ్ళా చిగురు పెట్టిస్తాను, మీరు మళ్ళా ద్రాక్షరసాన్ని మీరు కడుపారా తిని తృప్తి పొందుతారు. కాబట్టి ఏం చేయాలా, ఈ చిగురు రావడానికి ఏం చేయాలంటే చూడండి 2వ అధ్యాయం 12వ వచనం. 2వ అధ్యాయం 12వ వచనం. ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు, ఏవేల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి, ఇదే యెహోవాకు. ఎక్కడికి రమ్మంటున్నాడు? దేవుని యొద్దకు తిరిగి రండి. వస్తే మీరు కోల్పోయినదంతా కూడా నేను తిరిగిస్తా. నేనే సరళ వృక్షము వంటి వాడు, చిగురు పెట్టేటువంటి వాడు, ఫలములు నాలో నుండే వస్తాయి, మీరు నా ద్వారానే తృప్తి పొందుతారు. కాబట్టి మీకు ఇంకా బొమ్మలతో, మీరు అబద్ధంతో పనిలే, తిరుగుబాటుతో పనిలే, నా యొద్దకు తిరిగి రండి, నేను మీకు ఇస్తా, ఫలాలు ఇస్తా, మిమ్మల్ని తృప్తిపరుస్తా, మీకు ద్రాక్షరసం ఇస్తా. కాబట్టి మీకు మీ పాడైపోయిన మీ పంటలన్నిటినీ కూడా మళ్ళా నీకు చీడు పురుగులు, పసరు గొంగలి పురుగులు ఇవన్నీ తినివేసిన ఈ యొక్క పైరును, ఈ పంటను, ఈ సమృద్ధిని కోల్పోయిన ఈ సమృద్ధిని మరలా మీకు ఇస్తాను. కాబట్టి ఇది ఏం చెప్తానంటే మీరు బిడ్డలకు తెలియజెప్పండి ఈ సంగతి.
మేము మా యొక్క తిరుగుబాటును బట్టి, మా యొక్క అవిధేయతను బట్టి, మా యొక్క అబద్ధములను బట్టి, మేము లోకంతో సంధి చేసుకునే దాన్ని బట్టి, లోకస్తులతో సంధి చేసుకొని జీవించేదాన్ని బట్టి మేము ఈ విధంగా నష్టపోయినాము, ఈ విధంగా మేము కోల్పోయినాము. మాకు ద్రాక్షారసం లేదు, మాకు ఆహారం లేదు. కాబట్టి మా అంతా కూడా తినివేసినాయి. చీడు పురుగులు తిన్నాయి, గొంగళి పురుగులు తిన్నాయి, పసురు పురుగులు తిన్నాయి. ఒకటి విడిస్తే ఒకటి, ఒకటి విడిస్తే ఒకటి. కాబట్టి అన్నీ తినేసినాయి. కాబట్టి ఏం చేయాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. నా ఎద్దుకు వస్తే చూడండి 13వ వచనం, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యత గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి వస్త్రాలే కాదు, హృదయాన్ని చింపుకొని తిరుగు. ఉపవాసం ఉండు, తిరుగు, నా ఎద్దుకు రా. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంట? శాంతమూర్తియు అత్యంత కరుణా వాత్సల్యత గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక దేవుడే పశ్చాత్తాపడతాడు. ఎప్పుడు? తిరిగి వస్తే ఉపవాసం ఉండే కన్నీరు గారుస్తే, ప్రభువా నేను ఈ విధంగా నష్టపోయినా, నా జీవితంలో ఈ విధంగా నా కుటుంబ జీవితంలో నష్టపోయినా, నేను నాలో సమృద్ధి లేదు, ఆత్మీయ సమృద్ధి లేదు, భౌతిక సమృద్ధి లేదు. కారణం ఏంటంటే నాలో అబద్ధం ఉంది, నాలో తిరుగుబాటు ఉంది, నాలో బలాత్కారం ఉంది, నాలో ఏముంది? నాలో నేను బొమ్మల దగ్గర విచారిస్తూ ఉన్నాను ఎఫ్రాయిం వలె. కనుక అందుకే ఇవన్నీ కోల్పోయినాను నేను, ఆత్మ సంబంధమైన సహవాసాన్ని కోల్పోయినాను నేను. కనుక ప్రత్యక్షతను తొలగిపోయినాను, బొమ్మల దగ్గర నిలిచి ఉన్నాను. కనుక తిరిగి నీ ఎద్దుకు వస్తూ ఉన్నాను, నన్ను క్షమించయ్యా, నువ్వు కరుణా వాత్సల్యత గలవాడవు, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండు అని దేవుని దగ్గరకు వచ్చి మనం పశ్చాత్తాపడితే నేను ఏం చేస్తానంటాడు? నేను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు గాక మీ హృదయాలు చింపుకోండి. కాబట్టి ఈ నిర్గమకాండములకు అనుకుంటా, సంఖ్యాకాండంలో అనుకుంటా, అబద్ధపు ఇశ్రాయేల్ దేశానికి వేగు చూడడానికి యెహోషువ 12 గోత్రాల వారిని పంపిస్తే ఆ 12 గోత్రాల వారిలో 10 మంది అబద్ధ సమాచారం, చెడ్డ సమాచారం తెచ్చినారు. 2 మాత్రం మంచి సమాచారం తెచ్చి వాళ్ళు ఏం చేసినారంటే వాళ్ళు రాళ్ళు రువ్వడానికి వీళ్ళు నిజం చెప్తా ఉంటే వీళ్ళ మీద రాళ్ళు తీసుకొని కొట్టాలనుకో. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళ దృష్టికి మనం మిడతల వల్లే ఉన్నాం, మనం అక్కడికి వెళ్తే మనం నాశనం చేస్తారు, మనం చంపేస్తారు, మనం దాసులుగా ఉండవలసిందే అని వీళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. ఈ 10 మంది ఈ ఇద్దరు ఏం చెప్తున్నారు? మన దేవుడైన యెహోవాని మనకు అప్పగించును, ఆ దేశాన్ని మనకిస్తాడు, మనకు వాగ్దానం చేసినాడు, మీరు కలవరపడొద్దు అని చెప్తా ఉంటే కొంతమంది రాళ్ళు తీసుకున్నారంట వాళ్ళని. అప్పుడు వాళ్ళు బట్టలు చింపుకొని ఏడ్చినారు. కాబట్టి బట్టలు చెప్పుకున్నారు యెహోషువ, కాలేబులు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే బట్టలే కాదు, మీ హృదయాలు కూడా చింపుకోండి, హృదయం పూర్వకంగా దేవుని సన్నిధికి రండి, దేవుని యొద్దకు తిరిగితే ఏం చేస్తానన్నాడు చూడండి. 14వ వచనం, ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? కాబట్టి ఎవరు చెప్పగలరు? దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు దీవెనగా చేస్తాడు. చేయడని ఎవరు చెప్పగలరు? యెహోవా దీవెన ఇయ్యలేడని ఎవరైనా చెప్పగలుగుతారా? దేవుని దగ్గర దీవెన లేదు, శాపాలే ఉన్నాయని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పలేం కదా. ఆయన ఏమైనా చేయగలడు. భూమి క్రిందను ఆకాశమందును భూమి మీద తనకిష్టమైనదంతా జరిగించేవాడు. ఆయనకిష్టమా? ఎందుకంటే ఆయన సృష్టించినాడు కాబట్టి ఎప్పుడు తనకిష్టమైనది జరిగిస్తాడు? తన ఆలోచన ప్రకారం తన యొక్క చిత్తమును బట్టి భూమి మీద ప్రజలు తనను అంగీకరించి తన ప్రజలుగా జీవించాలి. ఎంతోమంది
ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, ఎవరైతే అబద్ధికులు, వారి విషయంలో దేవుడు శిక్షించేవాడుగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తానంటే చూడండి, ఆయన అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినం ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటంగా ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్నపానం చేయి, బిడ్డలను తోడుకొని రండి. అందరినీ తోడుకొని రావాలంట ఏటకి దేవుని మందిరానికి. దీవెన రావాలంటే ఎవరు రావాలా? స్తన్యపానం చేసే పిల్లలను కూడా తీసుకొని రమ్మని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎందుకంటే దేవుని సన్నిధికి రావడం ద్వారా దేవుని పిల్లలు దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంటారు. వాళ్ళు ఇంటికాడ ఉంటే ఏం తెలుసుకుంటారు? సెల్ ఫోన్ చూడడం, టీవీలు చూడడం, ఇవే నేర్చుకుంటారు పిల్లలు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, మీ స్తన్యపానం చేసే బిడ్డలను కూడా నా సన్నిధికి తీసుకోండి. ఉపవాసం ఉంది, వ్రత దినాన్ని, మహా ప్రార్థన దినాన్ని, గొప్ప దినాన్ని ప్రకటించండి. ఎందుకంటే చీడ పురుగులు తిన్నాయి, పసరు పురుగులు తిన్నాయి, గొంగళి పురుగులు తిన్నాయి, ఇవన్నీ తిన్నాయి. కాబట్టి ఇవన్నీ తినివేసిన దాన్ని మీకు మరలా ఇస్తాను. కాబట్టి మీరు తిరిగి నా యుద్ధకు రండి, ఉపవాస దినం చాటిని మేలుకోండి, మత్తులుగా కన్నీరు విడవండి, హృదయాలను కాక బట్టలు కాక హృదయాన్ని చింపుకోండి. ఎందుకంటే దేవుడు కరుణావాత్సల్యత గలవాడు, అత్యంత కృపగలవాడునయండి. తాను ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడి మానుకుంటాడు. కాబట్టి అందరు రండి. చిన్న ఉదాహరణకి మనము నినివే పట్టణం గురించి చూసినట్లయితే, నినివే పట్టణ ప్రజలు పశువులు మొదలుకొని, పిల్లలు మొదలుకొని, రాజు మొదలుకొని అందరూ ఏం చేసినారు? వాళ్ళు దేవుని యొక్క తీర్పు ప్రకటన చేసినప్పుడు రాజు వస్త్రాలు, కిరీటాలు తీసేసి గోనెపట్టు ధరించుకొని బూడిదలో కూర్చొని బూడిద పోసుకొని పశ్చాత్తాపడ్డారు. వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు వచ్చింది, మీరంతా నాశనం అయిపోతారు, లయమైపోతారు అని యోనా ప్రకటించేటలకే ప్రజలందరూ కూడా ఒక దినమంతా కూడా ఏమీ నీళ్లు దాక్కుండా కూడా పశువులు, పిల్లలు, మేకలు అందరూ, చంటి పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధిలో గోనెపట్ట కట్టుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. కనుకనే వారు కనికరించబడ్డారు. ఉగ్రత నుండి తప్పించబడ్డారు. దేవుడు చేయాలనుకున్న కీడును చేయకుండా దేవుడే పశ్చాత్తాపడి, ఇంత మంచి ప్రజలు నా విషయమే ఇంత పశ్చాత్తాపడతారని వాళ్ళు ఎక్కడ తిరిగినారు? యెహోవా వైపు తిరిగినారు, ఆయన సన్నిధికి వచ్చినారు. ఎవరు? ఒక్కరే కాదు, పిల్లలు మొదలుకొని కుటుంబాలుగా అందరూ దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపడిన వారుగా చూస్తాం నినివే పట్టణం ప్రజలు. అందుకే ఉగ్రత తప్పించబడింది, తీర్పు తప్పించబడింది, శిక్ష తొలగించబడింది. కాబట్టి దేవుని ప్రజలుగా మనం కూడా కోల్పోయిన దాన్ని, మన ముద్దుబారిన జీవితాన్ని చిగురింపు రావాలంటే తిరిగి రావాలి దేవుని యొద్దకి, కుటుంబంగా రావాలి దేవుని సన్నిధికి, పశ్చాత్తాపడాలి, దేవుని దగ్గర దేవుని వైపు తిరగాల. కాబట్టి మన హృదయంలో, మన అంతరంగంలో ఏవైతే ఉన్నాయో వాటిని తీసివేసుకోవాలా. అందుకే అంటాడు, బట్టలు కాక వస్త్రాలు కాక హృదయాన్నే చింపుకోండి. కాబట్టి అందరూ రండి. ఎవరు? చంటి బిడ్డలు, స్తన్యం పానము చేయు బిడ్డలు తోడుకొని రండి. అప్పుడు పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకు మధ్య నిలబడి కన్నీరు విడుచుచు, యెహోవా ఈ జనుల ఎడల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపకము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనందురు కదా అని వేడుకొనవలెను. యాజకులు వేడుకోవాలంట, ప్రభువా ఈ ప్రజలను క్షమించు, ఈ ప్రజల ఎడల జాలి చేసుకొనము, క్షమించము. ఒకవేళ నువ్వు జాలి చేసుకోకపోతే, క్షమించకపోతే వారి దేవుడు ఏమాయని అంటారు. అన్యులు వాళ్ళ మీద ప్రభుత్వం చేస్తారు కదా. అంటే మొద్దుబారిన జీవితం ఏంటంటే అన్యుడొచ్చి మన మీద ప్రభుత్వం చేయడమే. మన విశ్వాసులుగా, దేవుని సంబంధులుగా ఎన్నో ఏండ్ల నుంచి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం. మన ఇంట్లో ఏదైనా కార్యం జరిగితే మనం ఏలికలుగా ఉండం.
మనం ఉంటాం ఏలికలుగా. మనం చెప్పినట్లు వాళ్ళు విన్నారు, కానీ వాళ్ళు చెప్పినట్లు మనం వినాలా. అంటే ఏంటి, ఎక్కడున్నాం మనం? మన ఆత్మీయ జీవితం, మన యొక్క విశ్వాస జీవితంలో ఎక్కడున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ఈ రాత్రికాల సమయం. కాబట్టి ఒక వివాహం కావచ్చు, ఒక ఏదైనా కావచ్చు, ఒక గృహ ప్రతిష్ఠ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎందుకంటే ఇవన్నీ మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనం ఏలికగా ఉన్నాం. మనం చెప్పినట్లు వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పినట్లు మనం వినాలా. వాళ్ళు చెప్పినవన్నీ మనం చేస్తూ ఉన్నాం, కానీ మనం చెప్పింది ఎవరైనా చేస్తున్నారా? అయ్యా మేము యేసు ప్రభువుని నమ్ముకున్నామయ్యా, మేము దీనికి బానిసలం కాదయ్యా, మేము ఇది చేయకూడదయ్యా, ఇది మాకు శాపం వచ్చదంటే ఎవరైనా వింటున్నారా? నీది నువ్వు చేసుకో, మాది మేము చేసుకుంటాం. నీది నువ్వు చేసుకో, మాది మేము చేసుకుంటాం. ఎవరిది కార్యం? ఎవరిది? ఎవరిది కార్యం అది? నీ కార్యంలో వచ్చి వాళ్ళు నీది నువ్వు చేసుకో, మాది మేము. నీ కార్యంలో పాలు పొందడానికి పిలిచే నీ పైన అధికారం చేస్తాను, నీ దేవుని పైన అధికారం చేస్తాను, నీ పైన అన్యులు ప్రభుత్వం చేస్తున్నారు. దేవుని ఎరగనటువంటి వారు అధికారులుగా ఉంటున్నారు. కాబట్టి యాజకుడు ఏం చేస్తాడు? ఏం చేయాలా? ప్రభువా ఈ జనుల ఎడల జాలిపడము, కనికరించుమయ్యా. కన్నీరు విడిచి ప్రార్థన చేసిన దినాలు లేకపోలేదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉంది. దేవుని వాక్యం కూడా అదే చెప్తా ఉంది, యాజకుడు చేయవలసినటువంటి పరిచర్య. కాబట్టి ఏం చేయాలట? 17వ వచనం చదవండి. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకు బలిపీఠమునకును మధ్య నిలవబడి కన్నీరు విడిచి, యెహోవా ఈ జనుల ఎడల జాలి చేసుకొనుము, అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయనట్లు వారిని అవమానానికి అప్పగించొద్దు. లేని ఎడల అన్యజనులు వారు దేవుడు ఏమాయనందరు కదా అని వేడుకొనవలెను. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకునేను, మరియు జనులకు ఉత్తరమిచ్చను. చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానానికి ఆస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు కాబట్టి చూడండి, యాజకుని యొక్క ప్రార్థన, చంటి బిడ్డలు కుటుంబాలుగా దేవుని సన్నిధికి వచ్చి ఉపవాస దినం ప్రతిష్ఠించుకొని దేవుని వైపు తిరిగి మనం ప్రార్థన చేయడం ద్వారా దేవుడు ఏం పంపించన్నాడు? మనకు దీవెన పంపించన్నాడా? అవమానం పంపించన్నాడా? నింద పంపించన్నాడా? ఏం పంపించినాడు దేవుడు? అందరూ కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు ఏం చేసినాడు దేవుడు? ఇక్కడ ఏం పంపించినాడు? అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పోని తన జనుల ఎడల జాలి చేసుకుని, మరి యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ప్రార్థనకు జవాబిచ్చి చెప్పినదేమనగా, మీరు ఇంతవరకు కోల్పోయినారు, అన్యజనులు మిమ్మల్ని ఏలినారు, ఇక మీరు మీ మీద అన్యజనులు ఏలరు, అన్యజనులు మిమ్మల్ని అవమానాస్పదంగా చేయక మీరు తృప్తి పొందినంతగా మీకు ఆకలి తీర్చలే, ధాన్యం లేదు. ఎందుకంటే చీడు పురుగులు, పసరు పురుగులు, ఈ అన్యజనులు మీ ధాన్యాన్ని అంతా దోసుకున్నారు, మీ పంటలు దోసుకున్నారు, మీ పొలాలపైన అధికారులుగా ఉన్నారు, మీ ఇంటి పైన అధికారులుగా ఉన్నారు. ఎవరు? అన్యజనులు. కాబట్టి మీకు లేదు ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ తీసివేస్తున్నా, అన్యజనుల అధికారాన్ని తీసేస్తున్నా, అన్యజనులకు అవమానాస్పదంగా ఉండకుండా చేస్తున్నా, మీకు విడుదల ఇస్తున్నా, మిమ్మల్ని స్వాతంత్రంలో చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎట్లా ఉన్నారు? దేవుని వైపు తిరిగి బట్టలను కాక హృదయాలను చింపుకొని పశ్చాత్తపడ్డం కనుక దేవుడు ప్రార్థన విని ఇచ్చిన జవాబు ఏమిచ్చాడంట? ధాన్యం ఇచ్చాడంట. తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించేదను, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారద్రోలుతాను, ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేసేదను. అవి గొప్ప కార్యములు చేసిన గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రంలోనికి, వెనుకటి భాగం పడమటి సముద్రంలోనికి పడగొట్టేదను. అక్కడ వాటి దుర్గంధము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా
భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. భయపడొద్దు. దేవుడిని పక్షంగా యుద్ధం చేస్తాడు. తూర్పు నుంచి వచ్చే సైన్యాన్ని, ఉత్తరం నుంచి వచ్చే సైన్యాన్ని అక్కడే కూలుగొట్టి కుళ్ళు వాసన కొట్టేటట్లు చేస్తాడు. నీకు స్వాతంత్రాన్ని ఇస్తూ ఉన్నాడు. నీకు ధాన్యాన్ని పంపిస్తాడు, ద్రాక్షరసాన్ని పంపించాడు, తైలమును పంపిస్తూ ఉన్నాడు. కాబట్టి దేశమా, యెరూషలేము ప్రజలారా, భయపడొద్దు, భయపడొద్దు, సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన విన్నాడు, నీ యొక్క కన్నీరు చూసినాడు. దేవుడు నీ కన్నీరు చూచినాడు, నీ ప్రార్థన విన్నాడు. నీ ప్రార్థనకు జవాబుగా దేవుడిచ్చి చెప్పేటువంటి మాటలు, పసరు పురుగులు తిన్నాయి, చీడ పురుగులు తిన్నాయి, గొంగళి పురుగులు తిన్నాయి, ఇవన్నీ తినివేసిన దాంట్లో నుంచి ఈ అన్యజనులనే ఈ చీడ పురుగులు అన్నిటినీ ఎక్కడెక్కడ పారుద్రోలి అక్కడ కుళ్ళిపోయేటట్లు చేసి మీకు ద్రాక్షారసమును, ధాన్యమును, తైలమును పంపిస్తాను. దేశమా, భయపడొద్దు, భయపడొద్దు, సంతోషించి గంతులు వేయి. నీ దేవుడైన యెహోవా నీ ప్రార్థన విన్నాడు. నీకు అన్యజనులకు అవమానాస్పదంగా ఉన్నియాడు. అన్యజనులు నీ మీద ప్రభుత్వం చెయ్యరు. నిన్ను స్వతంత్రుడిగా చేసినాడు, స్వతంత్రులుగా చేసినాడు. ఎందుకంటే నువ్వు దేవుని వైపు తిరిగినావు కాబట్టి, యెహోవా వైపు తిరిగినావు కాబట్టి దేవుడు నిన్ను స్వతంత్రుడిగా చేస్తా ఉన్నాడు. నీకు సమృద్ధిని ఇవ్వబోతా ఉన్నాడు. కోల్పోయిన దాన్ని తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. కోల్పోయిన దాన్ని తిరిగి సమకూరుస్తూ ఉన్నాడు. నేనే సరళ వృక్షం వంటి వాడను, నేనే ఫలములు ఇచ్చేవాడు, నా ద్వారానే మీరు తృప్తి పొందుతారు. ఓషే గ్రంథంలో నేనే సరళ వృక్షం వంటి చిగురించేవాడను, ఫలాలు ఇచ్చేవాడను నేనే, మిమ్మల్ని తృప్తిపరిచేవాడను నేనే, మీ మీద నింద తీసేసేవాడు నేనే, మిమ్మల్ని అవమానానికి అప్పగించకుండా దీవెన ఇచ్చేవాడు నేనే. కనుక నా వైపు తిరగండి, నా వైపు తిరగండి. ఎఫ్రాయిము, నీకు బొమ్మలతో ఇంకా పని లేదు. నేను మాట్లాడే దేవుడను, వినే దేవుడను, చూసే దేవుడను. కనుక నీకు ఇంకా బొమ్మలతో పని లేదు, నీకు అబద్ధములతో పని లేదు, బలాత్కారంతో పని లేదు. దేవునికి విరోధంగా జీవించి జీవితం ఇంకా చాలు. కాబట్టి దేశమా, భయపడకము, భయపడకము, యెహోవా గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు. భయపడక సంతోషించి గంతులు వేయము, దేవుడు గొప్ప కార్యం చేశాను. పశువులారా, భయపడుకుడి, గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును. ఏంటికి మొలుచాయి? ఇంతక ఏమైపోయింది? ఇది తినేసినాయి. ఏమేమి తినేసినాయి? గొంగళి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తిన్నాయి, మిడతలు తినిన దాన్ని పసరు పురుగులు తిన్నాయి, పసరు పురుగులు తినిన దాన్ని చీడు పురుగులు తినేసినాయి. చిగురేలేదు. అందుకే పశువులకు కూడా చెప్తాడు, దేశానికి చెప్తాడు, ప్రజలకు చెప్తా ఉన్నాడు. ఎందుకంటే దేవుడైన యెహోవా వైపు తిరగండి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. వస్తే మీకు భయం లేదు, మీకు కొరత లేదు, మీకు ఆకలి లేదు, మీకు దప్పిక ఉండదు. ద్రాక్షరసం ఉంటుంది, తైలం ఉంటుంది, ధాన్యం ఉంటుంది. మీ పశువులకు ఏం మొలుస్తుంది? పచ్చిక మొలుస్తుంది. గడ్డి బీళ్ళలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా, ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షారసము, క్రొత్త తైలము గానులకు పైగా పొర్లి పారుతుంది. ఎక్కడికి వస్తే? దేవుని దగ్గరికి వస్తే, దేవుని వైపు తిరిగితే, ఉపవాస దినం కన్నీరు విడిస్తే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, బట్టలనే కాక హృదయపూర్వకంగా దేవునికి అప్పగించుకుంటే దేవుడు చేసేటువంటి కార్యాలు ఎన్నో అద్భుత కార్యాలు, గొప్ప కార్యం. దేశమా, భయపడకుడి, భయపడక సంతోషించి గంతులు వేమి, యెహోవా గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ గొప్ప కార్యం? పచ్చిక చిగురిస్తూ ఉంది, చెట్లు ఫలిస్తూ ఉన్నాయి, ధాన్యం వస్తూ ఉంది, ద్రాక్షరసం వస్తూ ఉంది. కారణం ఏంటి? తిరిగి నా ఎద్దుకు వస్తే ఇవన్నీ ఉపవాస దినాన్ని కన్నీరు విడిస్తే, ఉపవాస దినం చాటించి హృదయాన్ని చింపుకొని కన్నీరు విడిస్తే, దేవుని వైపు అప్పగించుకుంటే, దేవుని వైపు తిరిగితే
దేవుడు ఇవన్నీ కూడా మనకు తిరిగి సమకూర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలుగా గతించిన దినాల్లో కోల్పోయింది ఎంతో ఉంటుంది. కాబట్టి యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చదువుకొని దేవుడు ఎట్లాంటి తెలిసిన భాగమే ఆ మాట చదువుకొని మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులు పుట్టించును ఆత్మ అతని మీద నిలుచును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చును. తాను వినదానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదులకు తీర్పు తీర్చును. భూనివాసుల్లో దీనులైన వారిని యథార్థముగా విమర్శ చేయను. తన వాగ్దండం చేత ఈ లోకమును కొట్టును. తన పెదవులు ఊపిరి చేత దుష్టుని చంప. కాబట్టి అతనికి నడుమునకు నీతి, అతని తుంట్లు సత్యమును నడికట్టుగా ఉండును. చాలేం. కాబట్టి ఎవరి చిగురు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఇక్కడ యెషయా చెప్తా ఉన్నా. ఆయన మొద్దు నుండి చిగురు. యెషయా ఎండిన భూమిలో లేత మొక్క అంటాడు యెషయా 53లో. కాబట్టి ఈ దేవుని ద్వారా మనకు చిగురు వస్తుంది. యేసు ప్రభు ఎండుని ముద్దలో చిగురులు అంటాడు. మనం దేవుని వైపు తిరిగితే, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే, కన్నీరు విడిస్తే, మనం అప్పగించుకుంటే సంపూర్ణంగా దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆనందాన్ని ఇచ్చేవాడు, గొప్ప కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే కరుణావాత్సల్యత గలవాడు, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉన్నాడు. కాబట్టి ఆయన దీవించేవాడు కానీ శపించేవాడు కాదు, ఆయన దీవెనిచ్చేవాడు. కాబట్టి మన యొక్క తిరుగుబాటును బట్టి కోల్పోయిన జీవితం, మన యొక్క అబద్ధమును బట్టి కోల్పోయినటువంటి దాన్ని, మన ఆత్మ సంబంధంలో మన యొక్క జీవితంలో మన దేవునికి ఇవ్వాల్సిన అధికారాన్ని మనుషులకు అధికారం ఇచ్చి, మనుషులకు మన కార్యాల్లో, మన కుటుంబంలో మన పైన ఎవరో వచ్చి అధికారం చేసి నష్టపరిచిన జీవితాన్ని తిరిగి దేవుడు ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభుకు అప్పగించుకుందాం. ప్రభు యొక్క సమృద్ధిలోనికి మనం ప్రవేశిస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. రేపు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం. శనివారం మందిరం శుభ్రపరచుట, బజార్ ప్రార్థన, ఈ పరిచర్ల కొరకై ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా పాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవా, యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఆకాశం మహాకాశములు పడిచేయాలని దేవుడు నిన్న నేడు ఒకటే రీతిగా ఉండి మారని మాట తప్పని దేవా, మా పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మరి దినం బైబిల్ స్టడీలో మీరు తెచ్చిన లేఖన భాగం, మా సార్వత్రిక సంఘ వాగ్దానం చివరి భాగం, చీడ పురుగులు, పసరు పురుగులు, మిడతలు తినివేసిన దానిని మీకు మరలా ఇస్తానన్నాం కనుక ప్రభువా, మరి మా యొక్క జీవితంలో నీకు విరోధంగా చేసిన పాపాన్ని బట్టి మరి అన్యజనులు మా మీద అధికారులుగా ఉండదాన్ని బట్టి అపవాది మోసపరిచే క్రియల ద్వారా మేము కోల్పోయిన దానిని అంతటిని బట్టి ఈ యొక్క రాత్రి సమయంలో తిరిగి నీ సన్నిధికి వస్తున్నాం. మా పితరులైన ఇశ్రాయేలీయులు ఈ విట్టి విధానంలోనే కోల్పోయారు. వారు అబద్ధములు ఆడినారు, బలాత్కారం చేశారు, బొమ్మలను ఆశ్రయించారు. అయితే ఎఫ్రాయిముతో మాట్లాడుతున్నావు. ఎఫ్రాయిము, నీకు ఇక బొమ్మలతో పని లేదు, నీ దేవుడైన యెహోవా నీతో మాట్లాడుచున్నాడు, ఆలకించుము అని మీరు మాట్లాడుతూ వచ్చారు. కనుక ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు, వినే దేవుడు. దేశమా భయపడక సంతోషించము, గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు. పశువులు గుడ్డి మొలిపిస్తూ ఉన్నాయి, అంజూరపు చెట్లు ఫలిస్తూ ఉన్నాయి. చీడు పురుగులు, పసరు పురుగులు, గొంగర పురుగులు తినివేసిన దాన్ని మీకు తిరిగి ఇస్తాను. కడవర్షం, తొలకరి వర్షం, వాన కురిపిస్తానన్నావు. కనుక ధాన్య ద్రాక్ష రసములు ఇస్తానన్నావు. అయ్యా, ఎంత గొప్ప దేవుడు నాయనా, నీకు వందనాలు. అయితే మీ దేవుడైన యెహోవా వైపు తిరిగి రండి
రండి, ఈ రాత్రి మేము వస్తున్నాం సంఘముగా. అయ్యా, నన్ను, నా సంఘమును, ప్రజలను కరుణించండి, క్షమించండి. కోల్పోయిన జీవితం, నష్టపోయిన జీవితం, ఆత్మీయంగా భౌతికంగా కొరతలు కలిగిన జీవితం ప్రభువా లేకపోలేదయ్యా. యేసు ప్రభువా కరుణించండి ప్రభువా. సంఘములో కొరతలే, ప్రజల్లో కొరతలే ప్రభువా. కారణమేంటి? నీ సన్నిధిని మేము ప్రేమించలేకపోతున్నాం, నీ వాక్యానికి లోబడలేక, మానవ పద్ధతులే దైవోపదేశములని నమ్మి వాటిని అనుసరించి నడిచేటువంటి జీవితం లేకపోలేదయ్యా. అందుకేనయ్యా నష్టం, అందుకే యెరూషలేములో కొరతలు ప్రభువా. నేలంపాడు, కొట్టాలపల్లిలో, జంగాలపల్లిలో ఏర్పరచుకున్న నీ ప్రజలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకోండి. తిరిగి సమకూర్చండి, తిరిగి ధాన్యాన్ని ఇవ్వండి, ద్రాక్షరసాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి. ఎందుకంటే మీరు కరుణా వాత్సల్యత గలవాడు, అత్యంత శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునైనటువంటి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనస్సు గల దేవుడు, నీ వైపు తిరిగితే నువ్వు ప్రేమించేటువంటి దేవుడు కదయ్యా. యేసు ప్రభువా, ఈ రాత్రి సంఘముగా నీ పాదాలపై సాగిలపడుతున్నాం. కనికరించండి, క్షమించండి ప్రభువా. మా తిరుగుబాటును, మా యొక్క అవిధేయతను, అజ్ఞానాన్ని, పాపం, దోషమును క్షమించండి. కలవరి శిలువలో కార్చిన రక్తంతో నేనే సరళ వృక్షం వంటి వాడను, చిగురించేవాడను, ఫలించేవాడను నేనే. యెషయి ముద్దులో నుండి చిగురు పుట్టాను, ఆ చిగురు మీరే ప్రభువా. నీ పాదాలు పట్టుకొని నేను ఆశ్రయిస్తాను. మమ్మల్ని చిగురింప చేయండి అయ్యా. చీడ పురుగులు, మిడతలు, పసరు పురుగులు తినివేసిన దానిని ప్రభువా చిగురింప చేయండి. మీ వర్షాన్ని కురిపించండి, తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని కురిపించండి. యెరూషలేములో మీ దీవెనలు, నీ ధాన్య ద్రాక్షరసములు, గానుగులు నిండి పొర్లి పారునట్లుగా ప్రభువా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. కోల్పోయిన దానిని అంతటినీ ఆత్మీయంగా, భౌతికంగా తిరిగి సమకూర్చమని, నువ్వు వస్తే నీ రాకడలో ఎత్తబడినట్లు మమ్మల్ని సిద్ధపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా. సాయం చేయండి, కనికరించండి, కృపదయని వెల్లడి చేయండి. నమ్మదగిన దేవుడుగా రుజువుపరచుకోండి అయ్యా. సాయం చేయండి. ఇదిగో ప్రభువా, చేరువచ్చిన మా పిల్లలందరిని బట్టి వందనాలు. పేరు పేరున అందరం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబంలో అక్కర్లు, అవసరాలు తీర్చిన ఆత్మీయం కట్టండి. నీ రాకడ రాజ్యం కొరకై పిల్లల చదువులు, యవనస్తుల యొక్క చదువులు సాయం చేయండి. రక్షణ, మారుమనసు పొందడానికి సాయం చేయండి. కృపనివ్వమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఆర్థిక ఇబ్బందులు, అక్కర్లు యేసుక్రీస్తు నామములో తీర్చండి. ఫిలిప్పు 4:19 ప్రతి కుటుంబ పక్షంగా కీర్తనలు 29:11 ప్రతి కుటుంబ పక్షంగా నెరవేర్చండి. మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. సంఘ వాగ్దానాన్ని నెరవేర్చు. ద్వితీయోపదేశకాండం 35 ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయనని వాగ్దానం ఇచ్చిన ప్రభువా సహాయం చేయండి, కృపనివ్వండి. గొప్ప దేవుడుగా మహిమ పొందమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దయగల దేవుడు, ప్రేమగల దేవుడు, చేతి పనులు, పంట పొలాలు దీవించండి, సమృద్ధిని దయచేయండి. అక్కర్లు, అవసరాలు తీర్చండి. సంఘంలో అక్కర తీర్చండి, సంఘం అవసరాలు తీర్చండి. పైన కన్స్ట్రక్షన్ పని విషయంలో మీ పరలోకం గుప్పులు ఇవ్వండి. నూతన యెరూషలేములో ఘనమైన పరిచర్య, గొప్ప కార్యాలు మేము చూడడానికి మీరే మీ దీవెనలతో నింపుతురండి, సాయం చేస్తురమ్మని ప్రార్థన చేస్తున్నాం. పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా, అడిగి ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యములు చేయుటకు శక్తిమంతుడైన దేవుడు ప్రభువా సాయం చేయండి, కనికరించండి, కృపనిమ్మని వేడుకుంటూ సార్వత్రిక సంఘమంతటి క్షేమం కొరకు భూమి మీద జరుగుతున్న విపత్కరమైన పరిస్థితులు, ఎన్నో మరణాలు మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. వారికంటే మేము మంచివారమని కాదు, కానీ మీ ప్రేమ, మీ దయను బట్టే మేము ఇంకా సజీవులుగా ఉన్నాం కనుక మమ్మల్ని కాపాడము, నిరాకడ కొరకై సిద్ధపరచము. భూమి మీద 5 కాండాల్లో ఉన్న దేవుని ప్రజలందరినీ కాపాడము. నీ కృపగల దయగల హస్తాల కింద ఉంచుకొని రాకడ కొరకై సిద్ధపరచు. దేవాన్ని రాకలు ఎత్తబడినట్లు ఎవరు కూడా విడిచిపెట్టుకోకుండా అందరినీ జ్ఞాపకం చేసుకున్నాం. కృప నిమ్మని వేడుకుంటూ
ఈ పరిచయం అంతటినీ మీ పరిశుద్ధాత్మ చేత ముద్రించి లోక 8:8 ప్రకారం వర్ధిల్ల చేసి మీ నామాన్ని మయం తెచ్చుకొని మనం వేడుకోండు. సంపూర్ణంగా నీ కృపకు దయకు అప్పగించుకొని నీ వైపు చూస్తూ యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి దీనంగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును భూమి మీద చెదిరిన పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక, ఆమెన్. ప్రైలాడ్ అందరికీ ప్రైలాడ్క అందరికీ ప్రైజ్ లాడ్.